ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియజేయచ్చు. ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో రవి చంద్రులు బాగున్నారు, ఇక పంచమంలో గురువుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే ఏలినాటి శని జరుగుతూ ఉండగా గురుబలం చాలా బాగుందండి. ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం ఎటు పోతుందో చెప్పలేము. అట్లాంటి పరిస్థితి అన్నమాట. అంటే శనిగారు పెట్టేటటువంటి దుష్ట ఫలితం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువుగారి యొక్క నవమ దృష్టి రాశి మీద పడుతోంది. ఇది కూడా చెప్పదగ్గ సూచన. పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు రాశిలో ఉన్నటువంటి రాహు గారి వల్ల ఇబ్బందులు ఉంటూ ఉన్నప్పటికీ గురు దృష్టి చేత అవన్నీ కూడా సంయమనం అయిపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే మంచి ఉపాసనా బలం పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత దైవం యొక్క రక్షణ అంటే అమ్మయ్య భగవంతుడు మనని కరుణించాడు అనుకుంటూ ఉంటాం మనం ఏదైనా మంచి పనులు జరుగుతూ ఉన్నప్పుడు. అలా అన్నమాట. అలాగే సంతానం చాలా బాగుంటారు. సంతానం వల్ల మీకు చాలా సంతృప్తి కలిగే అంశాలు ఉంటాయి. వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ లేదా కొంచెం పెద్ద పిల్లలయ్యి ఉద్యోగాలు వచ్చి